ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనుర్లగ్నం ధనురాశి. ఈ యొక్క ధను లగ్నానికి 6లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్నారన్నా ఆ అప్పులు ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే 100% మీ డబ్బులు మీకు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే అన్ని పనులుగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, దైవికమైనటువంటి దర్శనాలు ఇట్లాంటివి చేసుకోవాలన్న ఆసక్తి బాగా ఎక్కువగా కలుగుతుంది. మరియు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా తొందరగా సెటిల్ అవ్వగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎవరైతే మీరు శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రోగాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు ఏదైతే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే నూతనంగా వ్యాపారం చేసే వాళ్ళు కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కొద్దిగా స్లోగా నడిచినప్పటికీ దానిలో సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు, అలంకరించగలుగుతారు. ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే ధనపరంగా కూడా బాగా సంపాదించగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం, అలాగే ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సుఖ సంతోషాభివృద్ధి అవుతుంది. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలను మీరు మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా అంటే గోచారరీత్యా యోగం వచ్చింది కాబట్టి దైవ ప్రయత్నం కూడా మీరు కొద్దిగా చేసినట్లయితే ఈ యొక్క యోగ ఫలితాలు పరిపూర్ణంగా పొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు ఈ గురువు కుజుడితో కానీ సూర్యుడితో కానీ కలిసినప్పుడు ఈ యోగాలు ఇంకా పెరిగి ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే స్త్రీ మూలకంగా ముఖ్యంగా గురు కుజులు కలిసినప్పుడు మాత్రం, అలాగే గురువు చూస్తున్న స్థానాన్ని ఈ యొక్క కుజుడు కూడా చూసినప్పుడు, కుజుడు ఆ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ధనం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ధనపరమైన అవకాశాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే గురు శుక్రులు, కుజ శుక్రులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీల వల్ల, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరంగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఈ కాంబినేషన్స్ ముఖ్యంగా గురువుతో కుజుడితో ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా ధన నష్టం, పురుషులైతే స్త్రీ మూలకంగా, స్త్రీలైతే పురుషుల మూలకంగా ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దాని నిమిత్తం ఓం సత్యగురవే నమః మంత్రాన్ని రోజు 21 సార్లు జపం చేయడం, మరియు ఈ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అక్కడ కుదిరితే ఆ దేవాలయంలో ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించుకోవడం ఇట్లాంటివి ఆ పరిహారాలు ఆచరించడం మంచిది. స్వామివారికి తులసిమాల సమర్పించడం, అలాగే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా
ఓం నమో వెంకటేశ మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. మీరు అలాగే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది, అన్ని పరాలుగా బాగుంటుంది. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అన్ని ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు, సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం, ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి
మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.